ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి ఊరించి వంటలు చేసి చూపించడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో ఇద్దరు కూడా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుధా. సుధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, హాయ్. మీ పేరేంటి? నా పేరు ఇందిరా. ఇందిరా గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ క్రాస్ రోడ్స్. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? లేదా ఇక్కడికి వచ్చాకే పరిచయం. ఓకే, నైస్. రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో మరి వంట చేయడానికి ఫస్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూడాలి కదా. చూద్దాం ఈరోజు మీకు ఏం వస్తుందో. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. చూద్దాం మరి ఈరోజు ఏముందో ఇందులో. ఓపెన్ చేసేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓ చింతకాయలు. ఎస్, సో చింతకాయలు అనగానే చక్కగా పప్పులో వేసేసుకోవచ్చు, పచ్చడి ఇలా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో మీరిద్దరు కూడా కాస్త థింక్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో చింతకాయతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను. ఓ, నేను పచ్చడి అనగానే మీకు పచ్చడి ఐడియా వచ్చేసిందా కొబ్బరితో? సో చింతకాయ కొబ్బరి పచ్చడి చేస్తారా? ఓకే ఓకే, మరి చింతకాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 6, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుధా గారు స్టార్ట్ చేద్దామా? 2 స్పూన్ నూనె వేస్తాను. 1 స్పూన్ మెంతులు వేస్తాను. కొంచెం ఎర్రగా అయ్యే వరకు మినపప్పు 2, ఆవాలు తర్వాత మిరపకాయలు. సో మొత్తం కారం అంతా మిరపకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 వేసుకోవాలి. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేగాలి. ఓకే, మెంతులు అన్నీ వేసారు కదా, చేదు రాదా? రాదండి, కమ్మటి వాసన వస్తుంది. వస్తుంది. ఓకే, సరిపోతుందా? చాలు. ఇప్పుడు దించే ముందు కొంచెం అర స్పూన్ కొంచెం ఇంగు వేసుకుందాం. ఓకే, చాలా చాలు. ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. అన్ని మిక్సీ ఫస్ట్ అంతా పోపు అంతా వేసుకుని కొబ్బరి కూడా మిక్సీ చేసాక ఇప్పుడు చింతకాయని కలుపుకుందాం. ఓకే, సో జార్ ఇలా. సో ఈ పోపుతో పాటు కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చేసేసాయి. ఒక్కసారి మిక్సీ చేసిన తర్వాత కొబ్బరి కలుపుతాం. పచ్చి కొబ్బరి ఎక్కువే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అండి. ఇప్పుడు మొత్తం పచ్చడికి సరిపడా వేసేస్తున్నాం. ఓకే, ఏం పొడి ఇది? నువ్వుల పొడి అండి. నువ్వుల పప్పు, మిరపకాయ, ఉప్పు వేసాం. సో నువ్వులు వేయించేసుకుని మిరపకాయ ఉప్పు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్. సో ఆ పౌడర్ ని మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీనికి మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి ఏంటంటే నువ్వుల్ని కొద్దిగా వేయించేసుకుని, నువ్వులు గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా ఎండుమిర్చి, ఈ 3 వేసేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ రెడీ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, దాంట్లో మళ్ళీ మనం ఈ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వేసుకుందాం అండి. 2 స్పూన్
సో మనకి తగినంత నువ్వులు పొడి యాడ్ చేసుకోవచ్చు. అయిందండి. ఓకేనా? ఇప్పుడు చింతకాయ, ఇదేం పేస్ట్? ఇది చింతకాయ అండి, ఉప్పు పసుపు కలిపి మిక్సీ చేసుకున్నది. సో చింతకాయల్లో ఉప్పు పసుపు వేసి ముందే పేస్ట్ చేస్తారు. ఎందుకు మనం మిక్సీలో వేసినప్పుడు అంటే ఫస్ట్ ఒకేసారి కొంచెం పిక్క గట్టిగా ఉందనుకోండి, సరిగ్గా నలగదని ముందుగా చేసుకుని ఉంచుకోవచ్చు. అదే లేతకాయ అనుకోండి, మనం కొబ్బరితో పాటు కూడా వేసేసుకోవచ్చు. సో ఒకవేళ చింతకాయలు కనుక మనకి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే ముందు మనం చింతకాయలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాటిని ఇలా పేస్ట్ చేసుకొని ఫైనల్ గా మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు చింతకాయలు మనకి లేతగా ఉంటే కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ చింతకాయలు కూడా దాంట్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ముందు చేసుకున్న పౌడర్ కి సరిపడా చింతకాయ పేస్ట్ సరిపోతుంది. ఎందుకంటే మరి ఇది ఎక్కువైనా కూడా చాలా పులుపు అయిపోతుంది. రెండు సమానంగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ఓకే, సరిపోతుందా? సరిపోతుంది, తీసేసి ఇప్పుడు మళ్ళీ పోపు పెట్టాలా? పెట్టాలండి. ఓకే, కొద్దిగా ఆవాలు, కొంచెం ఆవాలు గ్రైండ్ చేసేసుకొని కొద్దిగా ఏమో పోపులోకి మిర్చి, ఓకే, రెండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, మళ్ళీ ఇంగువ ఇక్కడ కూడా. ఓకే, చాలా చాలు. పచ్చడి గిన్నెలోకి తీసి పోపేస్తారా? వేస్తాను. ఈ పచ్చడి మనకి దేంట్లో బాగుంటుందండి? మనం రైస్ లోకి బాగుంటుంది, రైస్ లోకి, చపాతీలోకి మన ఇష్టం. ఓకే, రైస్ లోకి బాగుంటుంది. ఓకే ఓకే. సో చింతకాయలు అంటే మరీ పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే కొంచెం కమ్మదనం అనేది దానికి యాడ్ అవుతుంది కదా. చింతకాయలు దొరికినప్పుడు చేస్తూ ఉంటారా ఈ పచ్చడి? చేస్తూ ఉంటాను. నైస్. ఎందుకంటే చింతకాయలు నొట్టిగా ఎక్కువ క్వాంటిటీలో మనం ఊరికే తినలేము కదా, ఇలా ఏదైనా కలిపినప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలా మంది నిలవ పచ్చళ్ళు చేస్తూ ఉంటారు, కాకపోతే ఇవి కూడా మనకి కొంచెం పిక్క ముదిరిన తర్వాత నిలవ పచ్చళ్ళు చేస్తాం. సో ఇది మనకి ఒక 2-3 రోజులు ఉంటుంది. వాటర్ కలపలేదు కదా. అవును, ఓకే. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. రెడీ అండి. సో చింతకాయ కొబ్బరి పచ్చడి. నైస్. ఓకే, మరి చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చింతకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా చింతకాయల్లో ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. నువ్వులు వేయించి ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మెంతులు మినప్పప్పు ఆవాలు వేసి వేగాక ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, చింతకాయ పేస్ట్ వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ.